మేము కలిగిన దేవానికి నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయా. మరి యొక్క వారం అంత్యం మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవా, ఎంత విస్తారమైన ఎండలు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా తండ్రి మీ మహాకృపను బట్టి మీ కృపలు మమ్మల్ని వాడుకుంటూ మా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉంటూ ఆరోగ్యాన్ని ఇస్తూ తండ్రి మరి ఈ రీతిగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి ఈ సమయం నీది, స్థలం నీది, ఈ స్థలానికి చేరువచ్చిన బిడ్డలు నీ వారు ప్రభా. ప్రార్థన పూర్వకంగా తండ్రి వాక్యాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధపరచుకొని చుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ హస్తానికి అప్పగిస్తున్నాను. సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని నా శరీర ప్రాణాత్మలు కూడా మీ హస్తానికి అప్పగిస్తూ ఉన్నాను. మాకును అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందింపచేయమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారంలో దేవుని యొక్క మహాకృపను బట్టి 2 రోజుల క్రిందట, బహుశా గురువారం అనుకుంటా, ఆ రోజు మరి 3 గంటలకు బయలుదేరి నిడదవోలు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. నిడదవోలు దగ్గర చాగొల్లు, అక్కడ క్రొత్తగా స్టార్ట్ చేశారు పరిచర్య. ఏలూరు జర్మియా గారు వారి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అక్కడ పరిచర్య స్టార్ట్ చేశారు. మరి వారు పిలిచినప్పుడు దేవుని కృపను బట్టి వెళ్ళడానికి అవకాశం కలిగింది. మరి 3 గంటలు పట్టిందండి ఆ జర్నీ, ఇంచుమించు 2 గంటల పావు పట్టింది, 2.5 గంటలు పట్టింది. వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసుకుంటానే వెళ్ళాను. వచ్చేటప్పుడు పాస్టర్ గారు, లేజర్ పాస్టర్ గారు గోపాలపురం, ఆయన కుమారుడు ప్రసాద్ తమ్ముడు నాతో వచ్చాడు. చక్కగా వచ్చేటప్పుడు తమ్ముడు డ్రైవింగ్ చేశాడు. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేసుకున్నాను, మరలా పొద్దున్నే నాకు బ్యాక్ పెయిన్ రాకూడదు ప్రభువా. ఎందుకంటే మరి 2 నెలలైంది ఇంచుమించు, దేవుని కృపలో మరి మంచిగా ఉన్నాను. ఈ జర్నీ ద్వారా మరలా నాకు బ్యాక్ పెయిన్ వస్తే నేను మరలా బండి మీద ఎక్కడికి ప్రయాణం చేయలేను. మరి నాకు ఆరోగ్యాన్ని ఇస్తే నేను ఇంటి దగ్గర ఉండాలని ఇష్టపడిన, కానీ నీవు నాకు ఇచ్చిన ఈ వాహనం నేను ఖాళీ లేకుండా తిరగడానికి అదొక కృప అవుతుంది ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు ఎలాంటి బ్యాక్ పెయిన్ రాలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈరోజు ఉదయం సేవకుల కొడుకు జరిగింది, మంత్లీ ప్రేయర్ జరిగింది, సంఘంలోనే జరిగింది. కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు దైవజనులు ఆరుగురు పాస్టర్ గారులు వచ్చారు. బంటుమిల్లి యేసువన్నను కూడా ప్రత్యేకంగా పిలవటం జరిగింది, చక్కని వాక్యాన్ని అందించారు. ఈరోజు ఉదయకాలం ముందు కూడా ప్రార్థన జరిగింది. ఇంచుమించు 2:30, 3:30 వరకు కూడా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరలా ఎంత బలహీనమైనప్పటికీ కూడా ఈ రీతిగా నిలబడడానికి దేవుడు కృప చూపించారు. మరలా రేపు ఉదయం ఆరాధన, మరలా రేపు రాత్రి మరలా ఈడూరు వెళ్ళాలి భీమవరం దగ్గర. ఆ ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. దయమని గారు చెప్తున్నారు, ఆమెకి మరిది గారు అవుతారు కుప్పనపూడి ప్రాంతంలో. ఆయన బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట, ఎముక ఇరిగిపోయిందంట, భీమవరం ఐసీయూలో పెట్టారంట. నిజంగా ఇలాంటి ప్రయాణాల్లో మరి సుదూర ప్రాంతాలు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, రాత్రులు వస్తూ ఉంటాం. కాబట్టి ఏమండి, మరి ఆయన పేరు రాంబాబు గారు, ఆయన కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు రాత్రి నా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఫ్యామిలీతో రావాలని సైలెంట్లో పెట్టండి. ఫ్యామిలీతో రావాలని వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కాబట్టి రేపు రాత్రి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నాను. అంటే పిల్లలు కాదు, కానీ నేను పాస్టర్ గారు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. మరలా సోమవారం పగలు మారుబోయిన నాగరాజు గారి ఇంటి వద్ద వారి తల్లి గారి జ్ఞాపకార్థం కూడుకుంటుంది. అందరూ కూడా ప్రార్థించండి, పాల్గొనండి. మరలా మంగళవారం ఆఖరి ఉపవాస ప్రార్థన కార్యక్రమం తల్లిగారి ఇంటి దగ్గర పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి మీరు ఎక్కడంటే అక్కడ పెడదాం. ఎందుకంటే ఒక వారం అన్నా తల్లిగారి ఇంట్లో పెడితే ఓకే అమ్మ. అయితే ఈ మంగళవారం కూడా పాలలోనే ఏర్పాటు చేద్దాం, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని వాక్యం కొరకు వాక్యంలోనికి వెళ్దాం. చాలా ఆలస్యమైంది ఈరోజు. ఇంచుమించు ఇంతవరకు 9 ప్రార్థన అంశాలు చెప్పడం జరిగిందండి. విసుగాక చేయు ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాస ప్రార్థన, సుంకరి ప్రార్థన, చేతులెత్తి చేయు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఏకీభవించి చేయు ప్రార్థన. 9 ప్రార్థన అంశాలు ఇంతవరకు మనం విన్నాం. ఈరోజు 10వ అంశంగా విజ్ఞాపన ప్రార్థన. రాసుకోండి, విజ్ఞాపన ప్రార్థన. ఎక్కువ సమయం నేను చెప్పను, కానీ కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు విజ్ఞాపన చేశారు,
అసలు విజ్ఞాపన అంటే ఏంటి, విజ్ఞాపన మనం ఎలా చేయాలి అనే విషయాలు క్లుప్తంగా మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకోబోతున్నాం. నాకు వచ్చినటువంటి ఆలోచన చెప్తాను. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇది అని ఎక్కడ పుస్తకాల్లో లేదు కానీ, బైబిల్లో లేదు కానీ, ఎక్స్ప్లెయినింగ్ లేదు కానీ, ఆ అనుభవాలు, ఆ సందర్భాలను చూస్తే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, తన కోసం తాను వేడుకునుట ప్రార్థన అయితే, ఇతరుల కోసం వేడుకునుట విజ్ఞాపన. ఇది నా తలంపుల్లోకి వచ్చింది. అంగీకారం అయితే యాక్సెప్ట్ చేయండి. తన కోసం తాను ప్రార్థన తన కోసం తాను వేడుకోవడాన్ని ఏమన్నారు? ప్రార్థన. ఇతరుల కోసం వేడుకోవడాన్ని విజ్ఞాపన. పరిశుద్ధ గ్రంథంలో తమ కోసం కాకుండా ఇతరుల కోసం వేడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భాలని మనం ధ్యానం చేస్తూ ప్రార్థన మాత్రమే కాకుండా విజ్ఞాపన కూడా మనం చేయాలనే విషయాన్ని చెప్తున్నాను. దైవజనులు, అభిషక్తులు జఫన్యా శాస్త్రి గారు, ఆయన ప్రతి నెల సేవకుల సమక్షంలో కొన్ని వందల మంది, ఇంచుమించు ఒక 4,000 మంది ఆయన యొక్క ఐఎఫ్జే, ఆ యొక్క ఇండివిజువల్, అది సంస్థ, అది ఏదో వేరే వేరే మినిస్ట్రీ లాంటిది కాదు, ఆయన ఇండివిజువల్గా పెట్టారు. ప్రార్థన ఆయుధంగా, ప్రార్థన గుంపుగా తయారు చేసుకున్నారు. కొంతమంది సేవకులతో ప్రారంభించి అది అందరికీ నచ్చి అందరూ కూడా సేవకులు మా మందిరాలు పెట్టాలి, మా మందిరాలు పెట్టాలని చాలామంది అలా వేడుకోవటం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆయా బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. ప్రతి నెల కూడా చాలా స్థలాల్లో విజ్ఞాపనోద్యమం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని జపనీయ శాస్త్రి గారు ఏర్పాటు చేశారండి. విజ్ఞాపనోద్యమం అంటే దేనికోసం అంటే దేశం కోసం. తిమోతి పత్రికలో రాయబడింది కదండి, రాజుల కొరకును అధికారుల కొరకును మనం ఏం చేయాలంట? యాచనలు, విజ్ఞాపనలను, ప్రార్థనలను చేయాలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి జపనీయ శాస్త్రి గారి ద్వారా నిజంగా చక్కని ప్రార్థన ఉద్యమకారులు లేవనెత్తబడుతున్నారు. ఆ యొక్క మీటింగ్స్ ద్వారా, ఆయన ఏర్పాటు చేస్తున్న నెలకుడిక ద్వారా నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను. వీలైనటువంటి స్థలాల్లో దగ్గరగా వచ్చినప్పుడు నేను కూడా వెళ్తున్నాను. కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా విజ్ఞాపన అనేటటువంటి పదం, విజ్ఞాపనలో ఉన్నటువంటి లోతైన అనుభవం మనం తెలుసుకుంటే మనం కూడా విజ్ఞాపన చేయకుండా ఉండమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ప్రతి వ్యక్తి ఎవరో ఒక దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుతారు. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించుగాక. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా భక్తిపూర్వకంగా భక్తి కార్యాపన చేస్తూ నేను బాగుండాలి అని అనుకుంటాను. కానీ అనుభవపూర్వకంగా చెప్తున్న మాట, దేశం బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి, ప్రతి గ్రామం బాగుండాలని విజ్ఞాపన చేసేవారు ఎవరంటే క్రైస్తవుడు అని గట్టిగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చిందే. కాబట్టి ఈరోజు ఆ విజ్ఞాపన అనే మాటని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడుందండి ఆ యొక్క సందర్భం అని ఆలోచన చేస్తే, ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను, దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగిన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనేడలా నేను తెలుసుకొందునెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచియుండెను. అప్పుడు అబ్రహాము సమీపించిట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఇక్కడ స్టార్ట్ అయింది అబ్రహాము విజ్ఞాపన. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట,
సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నాను. దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాం. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, అంటే దాని అర్థం 45 మంది ఉంటే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతరి నాశనము చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అంటే దేవుడు చెప్తున్న మాట, అక్కడ 45 నాకు కనబడిన యెడల నాశనము చేయన నేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందినని చెప్పగా అతడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే చూడండి, మానక సమాధానం, పరిపూర్ణమైన సమాధానం వచ్చేంత వరకు కూడా మానక విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ప్రతిమాలుతున్నాడు. అతడు ప్రభు కోపపడిన యెడల నేను మాట్లాడేదేను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన యెడల నాశనము చేయన నేను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభు కోపపడని యెడల మళ్ళీ నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన, అంటే దేవుడు, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఎందున నేను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇన్ని వచనాలు చదవడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము పదే దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఒకే విషయాన్ని పదే అడుగుతూ ఉన్నాడు. విజ్ఞాపన అనేది ఒకసారి అడిగేసి వదిలేసేది కాదు. విజ్ఞాపన అనేది ఒకసారి చేసి వదిలేసేది కాదు. ఓ దైవజనుడు తన 2 స్నేహితుల కోసం ప్రార్థన చేసేవాడంట. కొన్ని సంవత్సరాలకి ఒక స్నేహితుడు మార్పు చెందాడు, మరొక స్నేహితుడు మార్పు చెందల. ఆ దైవజనుడు తుది శ్వాస విడిచే సమయంలో ఆ డైరీలో కూడా తన స్నేహితుల గురించి రాసుకున్నాడంట. రాసుకుని తర్వాత కొంతకాలానికి ఆ దైవజనుడు చనిపోయాడు. ఇంచుమించు 40-50 సంవత్సరాలు ఆ స్నేహితుని కోసం ప్రార్థన చేశాడు. అయినా కూడా అతను మారు మనసు పొందల. ఆ దైవజనుడు చనిపోయాడు. సమాధి దగ్గర తీసుకెళ్లిపోయారు, బరియల్ గ్రౌండ్ దగ్గరికి. సమాధి చేయడానికి సిద్ధం చేయడానికి ముందు ఆ డైరీ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు చదువుతూ ఉన్నాడు. ఆ డైరీలో కొన్ని అనుభవాలను పంచుకుంటా ఉన్నారు దైవజనుని కొరకు. ఆ టైంలో ఆ 2వ స్నేహితుడు కూడా ఆ స్థలానికి వచ్చి నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఆ మాట, నాకు 2 స్నేహితులు కలరు, వారి పేర్లు ఇవి. ఒకరు మారమనసు పొందారు, మరొకతను మారమనసు పొందలేదు. నా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా నా స్నేహితుని కోసం నేను ప్రార్థన చేయటం మానలేదు అనే మాటలు ఆ దైవజనుడు చదువుతున్నప్పుడు గుండె పగిలినంత పరిస్థితి అయింది. ఆ స్నేహితుడు, ఆ చనిపోయిన దైవజనుని యొక్క స్నేహితుడు అక్కడికక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ దైవజనుని సమాధి చేయకముందే ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ నీటిలో బాప్తిసం తీసుకుని తిరిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసిన మనిషికి చావు ఉందేమో కానీ ప్రార్థనకి చావు లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. మార్పు వచ్చేంత వరకు, అవసరమైతే తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా ఆ సమాధానం మనం రాకపోయినా దానికోసం మనం ప్రార్థన చేయడమే విజ్ఞాపన, మానక ప్రార్థన చేయటం. అబ్రహాం ఇక్కడ మానక ప్రార్థన చేస్తున్నాడు. తన కోసం చేస్తున్నాడా? చేయట్లా. తన భార్య కోసమా, తన పిల్లల కోసమా? కాదండి. చూడండి, సొదొమ గొమొర్రా అనే పట్టణం దేవుని భయం లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు ఉన్నాడు, తన బంధువుడు ఉన్నాడు, లేదా తన రక్త సంబంధం ఉన్నాడు. ఏ విధముగానైనా ఆ పట్టణం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, దేవుడు 5గురిని బట్టి పట్టణంలో ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది ఉంటారు. 5గురిని బట్టి ఆ పట్టణాన్నే కాపాడుతానన్నాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 5గురు కూడా నీతిమంతులు ఆ పట్టణంలో కానరాలేదు. కానీ అబ్రహాము ఎవరి కోసం ప్రాముఖ్యంగా, ఎవరిని బట్టి అక్కడ విజ్ఞాపన చేశాడంటే ప్రాముఖ్యంగా తన సహోదరుని కుమారుడైన లోతు కొరకు. ఇక్కడ ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, అలాగే నీ నీతి నిన్ను రక్షించును అని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము నీతిమంతుడే. అబ్రహాము విజ్ఞాపన ఆ పట్టణాన్ని కాపాడలేకపోయింది. కానీ ప్రాముఖ్యంగా ఎవరి కోసమైతే అబ్రహాము విజ్ఞాపన చేశాడో
ఆ వ్యక్తి, అతని కుటుంబం రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరండి అతను? లోతు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. లోతు గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది చూడండి. దుర్మార్గుల కామ వికార యుక్తములైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనికి లోతు గారు వెళ్ళారు. లోతు ఎలాంటి వాడు అని దేవుని వాక్యం చెప్తుందండి? నీతిమంతుడు. నీతిమంతుడు. కొన్ని చెరువుల్లో కలవ పూలు చూసారండి, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి కదా, తెల్లగా అందంగా ఉంటాయి. వాటిని కోసి చాలా మంది పూజల దగ్గర రకరకాల ప్రదేశాల్లో పెడతా ఉంటారు. చుట్టూ మురుగునీళ్లు, మురుగునీటిలోంచి వచ్చింది ఒక పుష్పం, దాన్నే కలవ పుష్పం అని అన్నారు. అది ఒక ఆత్మీయ పాఠంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా చుట్టూ మురుగునీళ్ళు ఉన్నప్పటికీ కూడా అపవిత్రత అంటకుండా ఆ తామరాకులు ఉంటాయి కదండి, ఆ తామరాకుల మీద నీళ్లు పోసినా కూడా జారిపోతాయి. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు పడవ నీటి మీద వెళ్తుందండి, బాగానే ఉంటుంది. నీళ్లు పడవలోకి వస్తే ఏమైంది? పడవ మునిగిపోద్ది. పడవ అంటే మన లోకయాత్ర, మన పడవ అంటే మన కుటుంబానికి ధోనే, మన కుటుంబానికి సాదృశ్యం. మనం లోకంలో ప్రయాణం చేస్తున్నాం, క్షమించాలి, అంటే పడవ నీటి మీద వెళ్తుంది కదా, అలాగే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ లోకం మనలోకి వస్తే మన ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది, మునిగిపోద్ది, పడవ మునిగిపోయినట్టు. అలాగే ఆ తామరాకు మనకి నేర్పిస్తున్న పాఠం, ఆ నీరు పోస్తే ఆ నీరు బిందువులు బిందువులుగా జారి పడిపోయి వెళ్ళిపోతాయి, కానీ ఆ తామరాకు మీద నిలవు. అలాగే లోకాన్ని మనలో నిలవనీయకూడదు. ఏ విధమైన పాపం నీ మీద ప్రభుత్వం చేయనిది, ఏ విధమైన పాపం నీ మీద ఏలుబడి చేయనీయకూడదు అని వాక్యం చెప్తుంది. అంటే లోతు చుట్టూ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఈ వ్యభిచారులు, ముసలోళ్ళు కూడా పాపం చేయడానికి పరిగెడతారు. అలాంటి భయంకరమైనటువంటి పాపం అసలు ఆ సొదొమ గొమొర్రా గురించిన మొర్ర దేవుని దగ్గరికి చేరిందంట. వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేసుంటే దేవుని ఎందుకు ఆ మొర్ర చేరిందో ఆలోచించండి. అక్కడ మనుషులు అనే మాట నేను చదివి, అక్కడ ఉంది కదా బైబిల్లో, మనుషులంటే మనలాంటి మనుషులు కాదండి, దేవుడే మనుష్య రూపిగా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. గుడ్ ఫ్రైడే రోజున అనుకుంటారు, అమ్మగారు ప్రశ్న అడిగారు. యేసు ప్రభుల వారు శిలువ మీద ఉండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్నారు కదా, మరి ఆయనే యేసు ప్రభు, ఆయనే దేవుడు అంటున్నారు కదా, మరి ఇంకా ఎవరికి ఆయన అప్పగించుకున్నారు? చక్కని ప్రశ్న వేశారు. నేను దానికి సమాధానం కూడా చెప్పాను. దానికి ఇంకా మంచి డీప్గా వెళ్తే ఈ ఆదికాండ గ్రంథంలో కొంచెం సబ్జెక్ట్ క్రాస్ అయిన అనుకోవద్దు, ఒకసారి తీయండి. సొదొమ గొమొర్రాని నాశనం చేసేటప్పుడు అక్కడ అద్భుతమైన విషయం మనకు కనిపిస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, వినండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించను. 24వ వచనం నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఎవరు కురిపించారండి? ఇక్కడ యెహోవా కురిపించాడు. యెహోవా ఎక్కడి నుంచి కురిపించాడు? కాదు, తప్పు. మళ్ళీ నేను చదువుతాను, అడుగుతాను, అప్పుడు మీకు అర్థమైద్ది. మరలా జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. మరలా అడుగుతున్నా, చెప్పండి. ఎవరు ఆకాశం నుంచి అగ్నిని, ఆకాశం నుంచి గంధకములను కురిపించారు? ఎవరు కురిపించారు? యెహోవా. ఎవరి యొద్ద నుండి? యెహోవా యొద్ద నుండి. అంటే కింద ఉన్నది యెహోవానే, పైన ఉన్నది యెహోవానే. శిలువ మీద వేలాడింది యేసునే, పరలోకం ముందున్నది కూడా యేసునే. క్లారిటీ ఏంది కదా డౌట్? దేవునికి స్తోత్రం కలుగునుగా.
అయితే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఇంతకుముందు చదివించాను, చాలా వచనాలు చదివించాను. 5 కూడా నీతిమంతులు లేరు. 2 పేతురు రాసిన పత్రికలో నుంచి మీకు రెఫరెన్స్ ఇచ్చాను. నీతిమంతుడు లోతు తప్పించబడ్డాడు. లోతు తప్పించబడ్డానికి గల కారణం 1 అబ్రహాము విజ్ఞాపన, 2 అతను నీతిమంతుడు. ఈరోజు మనం తప్పించబడాలి. ఆనాడు అగ్నిగంధకాలు కురవడం జరిగింది కదా. రాబోతున్న క్రీస్తు 2వ రాకడలో కూడా జలప్రలయం, అగ్నిప్రలయం, బహుభయంకరమైనటువంటి వేదనలు, బహుభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ప్రస్తుతం మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఏం జరుగుతున్నాయండి? యుద్ధం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అది కూడా ఒక అగ్ని ప్రళయంగా చెప్పవచ్చు. ఇంకా ఇవి శాంపుల్ మాత్రమే. ఇంకా ఇలాంటివి అనేకములు వస్తాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క 2వ రాకడకు సూచనలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, ఒకప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నాం, ఇప్పుడు మన మధ్యలోనే ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభుల యొక్క రాకడకు సాదృశ్యం అని చెప్పాలి. కాబట్టి మారు మనసు పొందిన వారు మారు మనసు పొందండి. నీతి, న్యాయ, యథార్థతలు లేనటువంటి వారు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడితే విశ్వాసం మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడతారని బైబిల్ సార్ చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నేను సిద్ధపరచుకోలేదు కానీ నాకు జ్ఞాపకం వచ్చినని తీసి చదివి వినిపిస్తున్నాను. రోమపత్రిక 5:1. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం చూడండి, అక్కడ అద్భుతమైన మాట. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రార్థన చేసేవాళ్ళు తప్పించబడతారు అని లేదండి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడొక లోతు తప్పించబడ్డాడు. ఏం తప్పించబడి మనం ఎవరు తప్పించబడతారు చెప్పండి? నీతిమంతులు తప్పించబడతారు. మరి రాబోతున్న కాలం బహు భయంకరమైన కాలం, దుష్టకాలం, దుర్దినాలు, భయంకరమైనటువంటి చెడు కాలం, చాలా దౌర్భాగ్యపు పరిస్థితులు మనం ఎదురు చూడబోతున్నాం. ఎవరు తప్పించబడతారో తెలుసండి? నీతిమంతులు తప్పించబడతారు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ యొక్క విశ్వాసం నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. విశ్వాసం అంటే దేవుని నమ్మటం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం రక్తం కార్చాడు కాబట్టి, ఆయన రక్తాన్ని క్రైదనంగా చెల్లించాడు కాబట్టి, ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అనీతిమంతులం. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏకముగా త్రోవ తప్పి నశించువారని లేఖనం సెలవిస్తుంది. రోమపత్రికలో ఉంది మాట. మనం చదువుకున్న ఉపమానంలో 100 గొర్రెల్లో నుంచి ఎన్ని గొర్రెలు తప్పిపోయినట? అది ఉపమానం. కానీ వాస్తవానికి చెప్పాలంటే 100 గొర్రెలు తప్పిపోయింది. ఆ ఉపమానాన్ని ఒక్క కోణంలో చూస్తే ఒక గొర్రె తప్పిపోయింది అని అంటున్నాం. నేను అంటాను 99 గొర్రెలను విడిచి యేసు ప్రభులు వారు, అంటే ఆ కాపరి ఒక గొర్రెని ఎత్తడానికి వెళ్ళారు కదా. ఇప్పుడు కాపరి తప్పిపోయిన గొర్రె దగ్గర లేడు, 99 గొర్రెల దగ్గర లేడు. కాపరి లేనప్పుడు 1, 2 గొర్రె లేనప్పుడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలు ఏం చేయాలి? అరవాలి. అంటే దాని అర్థం, ఫర్ ఎగ్జాంపుల్, ఋషి సెంటర్కి వెళ్ళాడు, ఇంకా రాలా. పెదనానా షాప్ దగ్గర కూర్చుని ఆయనతో కౌర్లు ఆడతా ఇల్లు మర్చిపోయాడు. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తుందా చేయదా? టైం అయిపోయిందిరా, ఆలస్యమైంది, ఇంకెప్పుడుకి వస్తావు? దాన్ని ఏమంటారంటే కేక్ వేయటం. దగ్గరలో ఉంటే కేక్ వేస్తారు. పొద్దుకు పోయిందిరా, సందాడిపోయింది, రారా కొంపకే అంటారు. దూరంగా ఉంటే ఫోన్ చేస్తారు. నేను అంటాను, ఓ తల్లి బిడ్డ కోసం ఫోన్ చేయటమో కేక్ వేయటమో చేస్తుంది, చేయాలి కదండి. ఈ 99 గొర్రెలు కేక లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, పోతే పోయింది గొర్రె అన్నట్టు కూర్చున్నాయి. అర్థమవుతుందండి? సంఘాన్ని అంటే 100 గొర్రెలు మంద అంటారు కదండి. గొర్రెల మంద అంటే సంఘానికి సాదృశ్యం. సంఘంలో నుంచి ఎవరైనా తప్పుకున్నప్పుడు మిగిలిన గొర్రెలు ఏం చేయాలి? ఆ తప్పిపోయిన గొర్రె కోసం కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అంతే కదండి. కేకలు వేయాలి, అంటే కేకలు వేయడం అంటే ప్రార్థన చేయాలి. తప్పిపోయిన గొర్రె కోసం ఆ గొర్రెలు కేకలు వేయాలి. తల్లి గొర్రె ఉంటుంది కదా ఖచ్చితంగా, బంధువుల గొర్రె ఉంటాయి ఖచ్చితంగా, ఏమన్నా అన్నీ వీరక బీసే కదా. కేకలే ఆ మంద
అరుపులు లేవు, ఏమీ లేవు, తినటం పడుకుంటామే పని. మరి ఇప్పుడు ఆత్మీయంగా అవి కూడా తప్పిపోయినట్టేగా. అన్నీ కలిసి ఉన్నాయి కానీ తప్పిపోయినాయి. దేవునికి స్తోత్రం కలిగినాయి. కాబట్టి నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, లోతు తప్పిపోయాడండి. అబ్రహాము అది నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము విజ్ఞాపన చేయడం మానలా. దేవునికి స్తోత్రం కలిగినగా. నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఆడి కోసం నేను మొర పెట్టడం అనుకున్నాడండి. ఇప్పుడు అబ్రహాము గారికి తెలియకుండా ఆ సంగతిని దేవుడు డైరెక్ట్గా సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిపించవచ్చు. కానీ దేవుడు అబ్రహాము విషయంలో ఏమనుకున్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు కదా, ఈ సంగతి నేను అబ్రహాముకి దాచేదనా అని అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాముకి ఆ సంగతి తెలిసినప్పుడు, అమ్మో అక్కడ నా సహోదరుని కుమారుడు ఉన్నాడు కదా, నా రక్త సంబంధం ఉన్నాడు కదా అని తనను బట్టి విజ్ఞాపన చేశాడు. మరి కోరుకొలు గ్రామంలో ఉన్న వారందరూ కూడా మనకి రక్త సంబంధులు కాదండి, పొరుగురులో ఉన్న వాళ్ళందరూ మన బంధువులు కదా. అబ్రహాము తన బంధువు కొరకు ఏ విధంగా విజ్ఞాపన చేశాడో, ఎప్పుడు నీ కోసం, నీ ఇంటి కోసం, నీ భార్య బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి ఏడిసి పెడబబ్బులు చేయడమే తప్ప ఏనాడైనా బంధువుల కోసం ఒక రోజు ఏర్పాటు చేసుకుని, ఒక మంగళవారం, శుక్రవారం, శనివారం ఏదో ఒక పూట ఏర్పాటు చేసుకుని బంధువుల కోసం ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము తన సహోదరుని కుమారుడు కోసం విజ్ఞాపన చేశాడు. అబ్రహాము అనుకోవచ్చు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా దగ్గరుంటే నా ఇష్టం, నేను చూసుకుంటాను, నా బాధ్యత. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను వద్దనుకుని వెళ్ళిపోయాడు, అతని కోసం, అతని సంగతి నాకెందుకు అని అనుకున్నాడండి. ఒకవేళ సంఘాన్ని విడిచిపెట్టి సంఘానికి మానేసిన వాళ్ళ విషయంలో కూడా మనం ప్రార్థన చేయడం మానుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కలవపోయినా అక్కడ కలుగుతాంగా. అందుకని వాళ్ళు మందిరానికి వచ్చినా రాకపోయినా వారి కోసం ప్రార్థన చేయటం, వాళ్ళ మనకి దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న వారి కోసం మనం విజ్ఞాపన చేయటం మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహామును బట్టి మనం నేర్చుకోదగ్గ విషయం. సరే, రెండో మాట. ఒకటి, అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేశాడు, లోతు తప్పించబడ్డాడు. నెంబర్ 2, రెండో మాట రాసుకోండి. మోషే విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? ఇజ్రాయిలుల ప్రజల కోసం. చూడండి ఎక్కడుంది? నిర్గమాకాండము 32వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండం 32:30. మరునాడు మోషే ప్రజలతో అంటున్నాడు, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. అప్పుడు మోషే అంటే యెహోవా యొద్దకు అంటే దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చాలండి, ఇప్పుడు నా వైపు చూడండి, చదవటం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏం సందర్భం అండి అంటే, ఏమండి, ఐగుప్తుని విడిచిన ఇశ్రాయేలీలు మోషేని వెంబడిస్తూ మోషే ద్వారా కనానుకు వెళ్ళటానికి ప్రయాణంలో ఉన్నారు. ఆ సందర్భంలో మోషేని దేవుడు పిలిచాడు. మోషే కొండ ఎక్కాడు. కొండ ఎక్కి కొన్ని దినాల పాటు రాలేదు, కొంచెం ఆలస్యమైంది. అసలు ఇజ్రాయిలీల ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటేనండి, పెడితే పెళ్ళి లేకపోతే చావు అంటారు చూడండి, అలాంటి వాళ్ళు. మనమేమైనా తక్కువ? అంతకన్నా ఎక్కువ. దేవుని స్తోత్రం కలిగినగా. వీళ్ళు మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారండి బ్యాచ్. దేవుని స్తోత్రం కలిగినగా. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మనిషి లేనప్పుడు ఒకలాగా. నేను ఎందుకని ఈ మాట అన్నానంటే, మోషే అంటే అందరికీ భయమే. ఎందుకంటే మోషే ద్వారా ఎర్ర సముద్రం పాయలేంది, మోషే ద్వారా ఆకాశం నుంచి మన్నా కురవబడింది, మోషే ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు, మోషే ద్వారా 10 తెగులను ఐగుప్తు ఫరో కూడా గడగడ ఉనిగిపోయాడు మోషేని బట్టి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు భయం లేదండి. ఈ రోజున క్రైస్తవులకు కూడా దైవజనుడు అంటే భయం లేదండి. ఇష్టానుసారంగా ప్రేలాతో ఉంటారు. చూడండి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, 32వ అధ్యాయం మోషే 32వ అధ్యాయం మొదటి వచ్చి నేను చదువుతాను, వినండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు. ఏంటండి? మోషే కొండ దిగకుండా అంటే దేవునితో మాట్లాడుతూ సమయం తెలియలేదేమో, కొన్ని దినాలు గడిపేశాడు. మోషే కొండ దిగకుండా, చూడండి చదవండి బైబిల్ చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఏంటంటే ఎవరు చేయాలంట? దేవత నడుతుందా? వీళ్ళ బొమ్మ చేస్తారు రేట, బొమ్మ నడుతుందా? బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ప్రజలు ఎంత పిచ్చి పట్టిన వాళ్ళు అంటే, దేవుడే
సర్వాధికారం కలిగిన దేవుడు ఏంటి, వారికి రాజుగా వారి బాధ్యతలన్నీ భరిస్తుంటే మాకు రాజు కావాలని అడిగాను. సమూయేలు చాలా బాధపడ్డాడు. సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు, బాధపడాల్సింది నేను కదా. వాళ్ళు తృణీకరించింది ఎవరినే, నన్ను తృణీకరించారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణమైన మనిషిని కోరుకున్నారు వాళ్ళు రాజుగా ఉండటానికి. నేను ఇప్పుడు దాకా వాళ్ళకి రాజునై ఉన్నాను. సీయోను కుమారి నీ రాజు సాత్వికుడును దీన మనసు గలవాడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వాక్యం చెప్తుంది కదా. వాళ్ళు నన్ను వద్దు అనుకున్నారుగా సమూయేలు, నువ్వెందుకు బాధపడుతున్నావు, అసలు దేవుణ్ణి వదిలేసి మాకు రాజు కావాలి అని అన్నాడు. ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఏంటండి, తోటోడు తొడగోసుకున్నాడేనంట, యువతోడు పెక్కోసుకున్నాడంట. అలాంటి వాళ్ళు ప్రజలు. వాళ్ళు గడ్డి తిన్నారని వీళ్ళు కూడా తినేస్తారు. వాళ్ళకి తిండి లేదని గడ్డి తిన్నారు, వీళ్ళకి తిండి ఉందగా గడ్డి తింటాం ఎందుకు నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు అండి. ఇప్పుడు మోషే కొంచెం కొండ దిగటం ఆలస్యం అయ్యేసరికి ఈ ప్రజలందరూ మోషే అన్న అయిన అహరోన్ దగ్గరికి వెళ్ళి అంటారు, మా ముందు నడవటానికి ఒక దేవత, అసలు బొమ్మ నడుస్తుందా. సరే ఆ విషయం పక్కన పెడదాం. తర్వాత అహరోన్ వద్దకు కూడి వచ్చి, లేమో మా ముందు నడుచుకుంటూ ఒక దేవతను మా కొరకు చేయము. తర్వాత ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనిది చెప్పిరి. మోషే ఏమాయనో తెలీదు అని అన్నారా, మోషే అనువాడు వాడు అని అన్నారా, అనువాడు అన్నారు. మోషేని పట్టుకుని వాడు అన్నారు. ఇది ఎంత భయంకరం అండి. ముందేమో దైవజనుడు పాస్టర్ గారు అని పురులి దండలు ఎట్టేస్తారు, దైవజనుడు లేనప్పుడు మాత్రం వాడు వీడు యారా ఒరే పోరా. దేవునికి స్తోత్రం. ఓ దైవజనులు ఫోన్ చేశారు, కొన్ని బాగా చెప్పుకున్నారు. రికార్డ్ అవుతుంది కదా, ఇందుకు లేని మళ్ళీ ఆపేస్తున్నా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సర్లేండి పాస్టర్ గారు, అన్ని సంఘాల్లో నుండి అనుభవాలు ఇవి అని బలపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అస్సలు కామన్ సెన్స్ ఉండదండి. ఊళ్ళో పుట్టి పెరిగిన దైవజనుడు అంటే మరీ లోకువ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు కదండి పాస్టర్ గారు, సొంత ఊరిలో మెప్పు పొందడని అని చెప్పి ధైర్యపరచడం జరిగింది. నేను అంటాను, మోషే అను వాడు అని అన్నారండి. ఇది సబ్జెక్ట్ కాదు కానీ నాకు ఎందుకో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది. మోషేని పట్టుకుని వాడు వీడు అని అన్నారండి వీళ్ళు. తర్వాత వాళ్ళు తమ ముందర నడచడానికి ఒక బొమ్మను, అప్పుడు అహరోను వాళ్ళు ఏం చేసేస్తారన్న భయంతో వాళ్ళ చెవులకి ముక్కులు ఉన్న పోగులు తీసమంటే ఆ పోగులు తీసేస్తే ఆ పోగుల్ని అగ్నిలో వేసి ఓ బంగారు దూడబొమ్మని చేశాడు అహరోను ప్రజలకు భయపడి ఓ దూడబొమ్మని చేస్తే ఆ దూడబొమ్మకి పండగ చేశారు. దౌర్భాగ్యం చెప్పమంటారండి. ఆ కింద ఉంటుంది చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చేసిందేమో దూడబొమ్మని. ఏం చేశారండి, 4వ వచనం 32:4, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపముని ఏర్పరిచి ఏం చేశాడంట, ఒక రూపాన్ని చేతులారా చేసాడండి. తర్వాత అంటున్నాడు, తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత అన్ని మిక్స్ చేసి చెప్పేస్తున్నాను, అర్థం చేసుకోండి. మోషే దిగొచ్చి కోప్పడి ఎందుకు చేసేలా అంటే, అబ్బెబ్బెబ్బే నేను చేయలేదు, వీళ్ళందరి దగ్గర బంగారం తీసుకున్నాను, ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను, దాని అంతటా అదే దూడ ఏర్పడిపోయింది అంటున్నాడు. ఇప్పుడు బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే దూడబొమ్మ వచ్చేద్దా? మోషేకి భయపడి అహరోను కూడా, తన అన్న కూడా భయపడి అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నది స్పష్టంగా పొగరుతో, అంటే ఉంటాయి కదండి ఆయుధాలు, కార్పెంటర్ దగ్గర ఆయుధాలు ఉంటాయి కదా, రూపాన్ని చెక్కాడు. ఇక్కడ రాయబడి ఉంది, ఇక్కడ రూపాన్ని చేసాడండి. రూపముని ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా స్వయంగా చేశాడని ఇక్కడ బైబిల్ చెప్తుంది. చేశాడు. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఐగుప్తు నుంచి రిలీజ్ చేసింది ఎవరు? జీవము కలిగిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. ఒక బంగారు దూడబొమ్మను చేసుకుని ఆ దూడకి దేవుడు అని పేరెట్టి ఇదే నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిందంటే అసలు తెలివి ఉందా వాళ్ళకి? ఇశ్రాయేలీయులకి జ్ఞానం అనేది ఉందా? భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము గలది. ఒక కట్టుకున్న భార్య భర్తను విడిచి వేరొకరితో పాపం చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు, అంతే కదండి. ఆ కట్టుకున్న భర్తకు ఎంత కోపం వస్తుంది, తల తెగ నరికేస్తాడు. ఇక్కడ ఆత్మస్వరూపైన దేవుడు భర్త అలంకార భాష ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే సియోను కొండపైన ఇజ్రాయేలు ప్రజలతో యెహోవా నిబంధన చేసుకున్నాడు. ఆ విధంగా ఇజ్రాయేలు నిబంధన ప్రజలయ్యారు. ఇజ్రాయేలీలు యెహోవా దేవునికి ఒక భార్యగా ప్రదానం చేయబడ్డారు. ఈ భార్య అనే పదం అలంకార భాష. దేవునికి స్తోత్రం కలుగునుగా. భార్య అంటే భర్తకి సొత్తు.
అంతే కదండి. అంటే దాని అర్థం ఇజ్రాయేలీలు దేవునికి భార్య అంటే అక్షరార్థంగా చూడొద్దు, ఇజ్రాయేలీలు దేవుని సొత్తు అని అర్థం. ఒక భార్య భర్తకి ఎలా లోబడాలో, ఒక భార్య భర్తని ఎలా ప్రేమించాలో అలా ఇజ్రాయేలు ప్రజలు ఉండాలి. కానీ చాలా త్వరగా దేవుణ్ణి విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి ఒక దూడ బొమ్మను చేసుకుని ఆ బొమ్మకు సాగిలపడ్డారు. దేవుడు కోపం అవుతుందో రాదండి? అదే జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. చిచ్చి, ఒక బలిపీఠం కూడా కట్టాడంట. మరియు అహరోను రేపు యెహోవాకి పండగ జరుగునని చాటింపగా అక్కడ పెట్టిన బొమ్మ ఏంటండి? దూడ బొమ్మ. కానీ పేరేంటండి? పెట్టిందేమో కానీ పేరేమో పండగ బ్యాచ్. యెహోవాకి పండగ అని చెప్పి దూడ బొమ్మను పెట్టుకుని తాగి దానాలు ఆడుతున్నారు. అక్కడ ఆ మాట కూడా చూడండి. మరునాడు వారు ఉదయమున లేచి దాన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తినటం ఏంటి, తాగడం ఏంటి, గంతులేయడం ఏంటి? అది భక్తి ఏంటి? ఇజ్రాయేలీల ప్రజలు తెలివి లేని వాళ్ళు అయిపోయారు, తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను. ద్రాక్షారసం అంటే మద్యపానం జ్ఞానం లేకుండా చేస్తుందంట. నిజమే. వీళ్ళు ఎంత మూర్ఖులంటే అసలు దేవుడు స్వయంగా మోషేని పిలిచి మోషేని ఏర్పరుచుకుని మోషేకు ఒక అద్భుతమైన వరాన్ని, శక్తిని ఇచ్చి ఒక 10 తెగుళ్లను ఈజిప్ట్ మీదకి పంపించి ఈజిప్ట్ బానిస బ్రతుకుల నుంచి దేవుడు వారిని విడిపిస్తే విమోచకుడైన యెహోవాకి మహిమ చెందాల్సినటువంటి, మహిమకరంగా జీవించాల్సినటువంటి ప్రజలు ఒక దూడ బొమ్మను చేసుకుని దానికి సాగిలపడి పండగ చేసి తినటం, తాగటం, గంతులేయటం. దేవుని కోపం వచ్చింది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, కొండ దిగెల్లో ఏం జరుగుతుందో, కొండ దిగెల్లో ఇదిగో నీవు విడిపించి తీసుకొచ్చిన ఆ ప్రజలు తప్పిపోయారు, చెదిరిపోయారు, చాలా భయంకరమైన పాపం చేశారు అని దేవుడు మాట్లాడతాడు. మోషే దిగొచ్చి చూస్తే చాలా అల్లకొల్లం అయిపోద్ది. దేవుడు స్వయంగా తన చేవ్రేలుతో రాసిచ్చిన ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని పడేస్తాడు, పగలగొట్టేస్తాడు. మోషే కోపం వచ్చి, మోషేకి అంత కోపం వచ్చింది చూడండి. దేవుడు అంటాడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేస్తాను, నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని అంటే మోషే ఏమంటారు తెలుసా? అయ్యా, అప్పుడు ఏమంటారు తెలుసా లోకస్తులు? ఇజ్రాయేలీని ఐగుప్తులో నుంచి విడిపించి ఇదిగో ఈ ఎడారి ప్రాంతంలో నాశనం చేయడానికి యెహోవా దేవుడు వారిని తీసుకెళ్ళాడు అంటారు. నీ నామానికి అవమానం, నీ నామానికి అవమానం. తర్వాత ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రజలకు చెప్పి వెళ్తున్నాడు, మీ పాపని పరిహరించుదునేమో ట్రై చేస్తా అని దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి కొండెక్కి, ప్రభువా ఇజ్రాయేలు పాపం క్షమించు, లేకపోతే జీవగ్రంథంలో నా పేరు రాసావుగా, జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదో వాళ్ళందరూ నరకంలో పడబేయబడతారు. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదో వాళ్ళందరూ నరకంలో అంటే ఇప్పుడు మోషే యొక్క తీర్మానం చూడండి, నువ్వు వాడిని క్షమిస్తావా క్షమించు, లేకపోతే నన్ను నరకంలోకి తోసి. అసలు ఎంత తెగింపు అండి, ఎంత త్యాగం అండి, ఎంత త్యాగపూరితమైన హృదయం అండి అది. ఎస్తేర్ అంటది కదా, నేను నశించేదను, రాజసభలోనికి వెళ్ళడానికి న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నప్పటికీ కూడా నేను వెళ్తాను, నేను నశించేదను. అది కాదండి తీర్మానం, నేను నశించేదను, యోధా ప్రజలు రక్షించబడాలి. అది విజ్ఞాపన అంటే. ఇక్కడ మోషే అంటాడు, జీవగ్రంథంలో నా పేరు తుడిచేయి, లేకపోతే ఆయన క్షమించేయి. దేవునికి స్తోత్రం. అది విజ్ఞాపన. విజ్ఞాపన అనేది క్షమాపణతో కూడింది. విజ్ఞాపన అనేది క్షమించి చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఆ ప్రజలు క్షమించి, దేవా నువ్వు కూడా క్షమించు ఇజ్రాయేల్ ప్రజల్ని అని ఇజ్రాయేల్ ప్రజల కోసం మోషే విజ్ఞాపన చేస్తే బతికి బట్టగట్టేశారు ఇజ్రాయేలీలో. లేకపోతే ఈ రోజున ఇజ్రాయేల్ అనే పేరు కూడా ఉండేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్ అనే పేరు ఇప్పటికీ ఒక దేశంగా పరిగణించబడి అద్భుతమైన రీతిలో ఉందంటే మోషే చేసిన విజ్ఞాపన. అబ్రహాము లోతు కోసం విజ్ఞాపన చేశాడు, మోషే ఇజ్రాయేలు ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు. నెంబర్ 3 ముగింపు మాటలు అపోస్తుల కార్యాలు. ఇది ఇంకా అద్భుతమైన మాట అండి. లాస్ట్కి వచ్చేసింది, ఇంకా 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు చెప్పాను, ఇంకో 2 మాటలు ఉన్నాయి. 5-10 నిమిషాలు ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 56వ వచనం నుంచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పటము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎవరు? యూదులు, మత పిచ్చి పట్టిన వాళ్ళు. నేను అంటాను, ఈ మధ్యకాలంలోనే నాకు వచ్చింది ఈ మాట, యూదా అనేది కూడా ఒక మతమే, యోధా మతం.
వాళ్ళ యూదులు వాళ్ళ యొక్క మత ప్రవీణ్యత కలిగినటువంటి వాళ్ళు, అంటే మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు యూదులు కూడా. ఒక మాటలో చెప్పాలంటే బైబిలే చదివిస్తుంది, నా సొంత మాట కాదు ఇది. కానీ క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు ప్రభులు వారు యూదుల్లో నుంచి వచ్చారేమో, కానీ ఆయన మతానికి ప్రాముఖ్యత ఇవ్వాల. ఆ యూదులే యేసుక్రీస్తుని సిలువేయమని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత ఇక్కడ మనం మాట చూస్తే, పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలు అన్న ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభును గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా అంటే ఆ రాళ్ళు దెబ్బలు తింటూ స్టెఫను అనేటటువంటి యేసు క్రీస్తు ప్రభుల యొక్క శిష్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ఏ టైంలో అందరూ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ రాళ్లతో కొడుతుంటే ఆ టైంలో మోకాళ్ళేసి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇది విజ్ఞాపన అంటే. విజ్ఞాపన అంటే పొడి పొడి మాటలతో కూడిన ప్రార్థన కాదు. విజ్ఞాపన అనేది మనసుతో చేసేది. విజ్ఞాపన అనేది చాలా ఉన్నతమైనటువంటి మానవత్వపు విలువ తెలిసినటువంటి వాళ్ళు చేసేది. విజ్ఞాపన అంటే ఎదుటి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయటమే విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నాకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, లాగి లంపగా కొట్టడం చాలా తేలిక. క్షమించడం చాలా కష్టం. అతి కష్టమైన పదం ఏదైనా ఉందంటే క్షమించడం. కొంతమంది అంటారు కదా, ఆ డైలాగులు మనకు వద్దు కానీ, నేను చావనన్నా చేస్తాను కానీ ఆ మనిషిని మాత్రం క్షమించను అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కల్లవరి కొండపై ఆయనను కొడుతూ, ఆయనను అపహసిస్తూ, ఆయన గేలి చేస్తూ, ఆయన తల మీద మొలకెరటం పెట్టి, ఆయన కొరడ దెబ్బలు కొట్టి, ఆయన ముఖం మీద ఉమ్మేసి, ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్ది, ఎన్ని రకాలుగా ఆయన హింసించినా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఫాదర్ ఫర్గివ్ దెం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. వాళ్ళకి తెలియపడటం ఏంటి? నువ్వు యేసు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో. నువ్వు రక్షకుడు అయితే ప్రపంచాన్ని రక్షిస్తానంటున్నావుగా, సర్వలోక రక్షకుడు అంటున్నావుగా, నిన్ను రక్షించుకోలేనివి రక్షకుడు వెళ్ళబోతావు అని అపహసిస్తా ఉంటే, ఆ ప్రజల కోసం ఆ ప్రజల్ని క్షమించి యేసయ్య పలికిన మాటే విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటే స్టెఫను పలకగలిగాడు. యేసయ్యను అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి కాబట్టి స్టెఫను కూడా ఆ మాదిరి జీవించగలిగాడు. ఈ రోజున యేసు ప్రభులు వారిని నమ్ముకున్నామని పేరు చెప్పుకోవడం కాదు, క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, కానీ ఇదిగో ఆ రీతిగా మనల్ని ఎవరైతే కష్టపెట్టారో, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని ఎవరైతే హింసించారో వారి క్షేమం కోసం వారిని క్షమించి మనం ప్రార్థన చేయగలిగితే అప్పుడు మనం క్రైస్తవులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్టెఫను రాళ్లతో కొడుతున్న వారిని క్షమించమని, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దని యేసు ప్రభులు వారికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల యొక్క రక్తం మొరపెడుతుంది తెలుసా? హేబెల్ రక్తం మొరపెట్టినట్టుగా ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. హతసాక్షుల యొక్క ఆత్మలు యెహోవా బలిపీఠం క్రింద ఉండి మొరపెడుతున్నాయంట, నాదా సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఇందువు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, అలాంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. కానీ స్టెఫను ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని క్షమించి ప్రార్థన చేశాడు. ఒక పక్క రాళ్ళ దెబ్బలు కొడుతుంటే క్షమించేటటువంటి ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య వద్ద నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగుండుడి అని ఆ యొక్క పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అది స్టెఫను మనసు కాదు, మనకు కూడా అలాంటి మనసు ఉండదు. కానీ యేసుక్రీస్తును అనుసరిస్తే మనకు కూడా అలాంటి మనసు వస్తుంది. ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచడమే క్రీస్తు యేసును కలిగిన మంచి మనసు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మనం కూడా మంచి మనసు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి మానవత్వం కలిగి, ఇదిగో రాళ్ళు అనబడిన నిందలు వేసిన వారిని క్షమించే. ఈరోజు నువ్వు చేయకపోయినా, నీ తప్పు లేకపోయినా అపనిందలు వేశారా క్షమించే, నిందలేశారా క్షమించే, అనరాని మాటలు అన్నారా క్షమించు. క్షమించడం చాలా కష్టమే, చెప్పడం కూడా చాలా తేలికే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే నేను అంటాను, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం, క్షమాపణ పొందుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. రెండు చేతులు కల ఉందే సప్పుడు అవదో. అయితే నేను అంటాను, ఈ మాట చెప్పాలి. ఎందుకంటే ఈ వాక్యం చెప్పిన తర్వాత కొందరు నన్ను ప్రశ్నించవచ్చు.
కొందరు నన్ను ప్రశ్నించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారికి ఇరుప్రక్కల ఎంతమంది సిలువేయబడి ఉన్నారు? 2 ఉన్నారు. కుడివైపున ఉన్న దొంగకి ఎడమవైపున ఉన్న దొంగకి ఎంత తేడా? ఈ కుడివైపున ఉన్న దొంగ ఎంత తేడాలో ఉన్నాడో ఈ ఎడమవైపున ఉన్న దొంగ కూడా అంతే దూరంలో ఉన్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఇద్దరూ క్షమించబడ్డారా? లేదు. ఒక్కరే. ఏసే పక్షపాత? చెప్పండి. కారణం ఏంటంటారు? ఆ వ్యక్తికి కుడివైపున ఉన్న దొంగకి గుండె కరిగింది, పశ్చాత్తాప హృదయం కలిగింది. నేను ఈ శిక్ష అనుభవించడానికి నేను అర్హుణ్ణి, ఈ శిక్ష నాకు తగిందే అని పశ్చాత్తాపం వచ్చింది. ఆడికి రాలా. పశ్చాత్తాపం లేను నువ్వెంత క్షమించినా బూడిదలో పోసిన పన్నీరే. నేను అంటాను, క్షమించడానికి నువ్వు సిద్ధమే, పశ్చాత్తాపడడానికి వాడు కూడా సిద్ధంగా ఉండాలిగా. అందుకనే చాలా మంది క్షమించలేకపోతున్నారు, చాలా మంది క్షమాపణ పొందుకోలేకపోతున్నారు. క్రైస్తవులు అయ్యండి, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభుల వారి కలవరి కొండ మీద ఉన్నప్పుడే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచిన తర్వాత కూడా నిరంతరం ఆయన చేస్తున్న పని తెలుసా? విజ్ఞాపన. ఈ మాట చదువుకుని ముగించుకుందాం. రోమపత్రిక 8:34. రోమపత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, అదిగో దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, అదిగో మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయన. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుల వారు మన కోసం ఏం చేస్తున్నారు? రానక్క కోసం ఏం చేస్తున్నాడు యేసయ్య? మౌనిక కోసం ఏం చేస్తున్నాడు యేసయ్య? ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. ఓ తల్లి బిడ్డల కోసం ఎంత మొరపెట్టిద్దో. అసలు రానక్క ఇక్కడికి వస్తే మౌనిక గురించి ప్రార్థించింది, మౌనిక గురించి ప్రార్థించింది, నా కోసం చేయమని అంటలా. ఇక ఆమెకి ఇప్పుడు మరొక సమస్య కూడా వచ్చింది ఆరోగ్యపరంగా. అసలు సమస్య చెప్పడం ఇప్పటికి ఆ తల్లిగారు చెప్పారు, రానక్క వాళ్ళ తల్లిగారు చెప్పారు. ఎందుకంటే ఆమెకు బిడ్డగా లక్ష్మి గారికి ఆవిడ గురించి బాధ లేదు, చింత లేదు. నా పెద్ద కుమార్తెకి సమస్య అయ్యా ప్రార్థించండి. రానక్క వచ్చి నా చిన్న బిడ్డల ఇంటర్లో వెళ్ళిందయ్యా, నా బిడ్డ అంటే దాని అర్థం ఏంటి? తల్లులు బిడ్డల కోసం పడే ఆరాటం, అదే విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలిగినగా. నా తండ్రి అయినటువంటి పరలోకమందు నా తండ్రి నిత్యం మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ధైర్యంగా ఉందాం, తలలోంచని ప్రార్థన చేద్దాం. సమయం చాలా ఉంది కాబట్టి, చాలా వేడిగా ఉంది కదండి వాతావరణం. ఫ్యాన్ తిరుగుతాం, చెమట పడేస్తున్నాయి. మోకరించండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి కొద్ది నిమిషాలు, 1-2 నిమిషాలైనా యథార్థంగా ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన ఎలా చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎవరి కోసం విజ్ఞాపన చేశారు అనే సంగతులు మనం నేర్చుకున్నాం. నీ కోసం నువ్వు వేడుకుంటే అది ప్రార్థన, కానీ ఇతరుల కోసం నువ్వు వేడుకుంటే అది విజ్ఞాపన. అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతు కోసం విజ్ఞాపన చేశాడు. లోతు తప్పించబడ్డాడు, సొదొమ గొమొర్రా అనే ప్రాంతం నుంచి, అగ్నిగంధకం నుంచి తప్పించబడ్డాడు. అలాగే మోషే ఇజ్రాయేలీల ప్రజలకి అడ్డుగా ఉండి, దేవునికి ఇజ్రాయేలీలకి మధ్యలో అడ్డుగా ఉండి మోషే ఇజ్రాయేలీల కోసం వేడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు, రక్షించబడ్డారు ఇజ్రాయేలీలు. అలాగే స్టెఫను కూడా తనని రాళ్లతో కొడుతుంటే రాళ్ల దెబ్బలు తింటూ రక్తం కారుతున్న సమయంలో కూడా ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని విజ్ఞాపన చేశాడు. ఆ టైంలో సౌలు స్టెఫను సావుకి సమ్మతించాడు. ఆ సౌలుని యేసే పట్టుకున్నాడు. అంటే స్టెఫను ప్రార్థన దేవుడు ఆలకించి ఆ నేరం మోపకుండా స్టెఫను చేసిన ప్రార్థన సౌలు పౌలుగా మార్చబడ్డానికి గల కారణమైంది. అది విజ్ఞాపన అంటే. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు విజ్ఞాపన చేశారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరు కనుక వీరిని క్షమించుమని విజ్ఞాపన చేశాడు. ఆ మాట విన్న కుడివైపు ఉన్న దొంగ హృదయం కదిలించబడింది. ఆ కుడివైపున ఉన్న దొంగ క్షమించబడ్డాడు, రక్షించబడ్డాడు, పరదేశుకు వెళ్ళాడు, మహిమలో చేర్చబడ్డాడు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యము నీతిగల రాజ్యమని, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యమని నువ్వు విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు, నరకములో పడద్రోయబడవు. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రభు రాకడిప్పుడు మన పోకడిప్పుడు మనకు తెలియదు. నేడో రేపో ఒకరి ముందు ఒకరి వెనక ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించుకుని మనం వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఎవరు కూడా ఆకాశాన్ని కుట్టి కట్టుకుని ఎవరు కూడా ఇక్కడ వేలాడరో. ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆయన ఎద్దుకు వస్తావా?
నీకోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ తల్లిదండ్రులు నీకోసం ఎంత తాపత్రయపడతారో, ఎంత ఆశపడతారో, ఎంత వేదన పడతారో అంతే వేదన పడుతూ విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుండి యేసు ప్రభులు వారు నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నారంట. మరి నువ్వెవరి కోసం విజ్ఞాపన చేస్తున్నావు? నీ ఇంటోళ్ళ కోసం, నీ బంధువుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ ప్రాంతం కోసం, నీ గ్రామం కోసం, నీ దేశం కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఈ వారంలో మన దేశంలో కాశ్మీర్లో జరిగిన చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడి వల్ల 28 మంది అర్ధాంతరంగా చనిపోయారు, చంపివేయబడ్డారు. వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి, వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్య బిడ్డలు అల్లల్లాడిపోతున్నారు, విలవెల్లాడిపోతున్నారు. దేశంలో రక్షణ లేదు. దేశ సంరక్షణ కోసం ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం మన బాధ్యత. దేశ బోర్డర్లో ప్రాణాలు తెగించి మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి వెనకడికి వేయకుండా ఇదిగో ముందుకు పరుగులు తీస్తున్నారు చూడండి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి. ఆ సైనికుల కోసం మనం వేడుకోవటమే విజ్ఞాపన. మన దేశ సంరక్షణ కోసం వేడుకోవటమే విజ్ఞాపన. ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే ఉగ్రవాదుల దాడులు చనిపోయారో ఆ చనిపోయిన వారు విడిచి వెళ్ళిన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కుటుంబాల ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మన భారతదేశ పక్షంగా దేవుని కృప తోడుగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. సైనికులలో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ప్రార్థన చేద్దాం. మన దేశం యొక్క విజయం కోసం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు, నమాజ్ చేస్తాడు. చూస్తా ఉన్నాం, ముస్లిం సహోదరులు కూడా స్వరమెత్తి మా ప్రాణాలు ఇస్తాం మా దేశం కోసం అంటున్నారు. మతం కాదు వాళ్ళు చూసేది, మానవత్వం. దేశంలో పుట్టాం, ఈ దేశంలో మేము పుట్టాం, ఈ దేశంలోనే చస్తాం అంటున్నారు వాళ్ళు. అది తెగింపు అంటే. మోషే అలా తెగింపు కలిగి ఇజ్రాయేలు కోసం విజ్ఞాపన చేశాడు. మనం కూడా విజ్ఞాపన చేద్దాం. దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే అని లేఖనం సెలవిస్తా ఉంది. మన భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం, సైనికుల కోసం ప్రార్థన చేద్దాం, పరిపాలకుల కోసం ప్రార్థన చేద్దాం, మన గ్రామ అభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కట్టుకున్న భార్య కన్న పిల్లల ముందు కిరాతకంగా వాళ్ళు షూట్ చేసి భయంకరంగా చంపేస్తే ఆ కట్టుకున్న భార్య అంటుందంట, నన్ను కూడా చంపేయండి. వాళ్ళు అంటున్నారంట, మీ మోదీకి చెప్పుకోండి వెళ్ళని. ఎంత నరకం అండి అది. కళ్ళ ముందే కట్టుకున్న భర్తని ఆ విధంగా చంపేస్తే ఎంత నరకం అండి, ఎంత క్షోభ, ఎంత మానసికమైన వేదన అది. కన్న పిల్లల ముందు కన్న తండ్రిని చంపేశారు, కట్టుకున్న భార్య ముందు కట్టుకున్న భర్తను చంపేశారు. ఆ యొక్క ఉగ్రవాదులను బట్టి మనం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. వారి గుండెలు కరగాలి, పశ్చాత్తాపం అనేది కలగాలి. రాటు దేలిన రాతి గుండెల వంటి వారు వాళ్ళు. మనసు లేదు వాళ్ళకి, కనికరం అనేది లేదు. తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వారు వాళ్ళు. మనుషులే కానీ తోడేళ్ల స్వభావం అది. విజ్ఞాపన చేద్దాం. ఇంకా అలాంటి పరిస్థితులు మన దేశంలో జరగకూడదని, ఎలాంటి ఉగ్రవాద స్థావరాలు మన దేశంలో ఉండకూడదని, ఎలాంటి ఉగ్రవాదుల వల్ల మన భారతీయులు ప్రాణాలు కోల్పోకూడదని మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. స్తుతినైనా, 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 స్తుతి, స్తుతి, స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. విజ్ఞాపన అనగా ఏమిటో, విజ్ఞాపన ఎవరెవరు అలా చేశారో, ఏ విధంగా క్షమించబడ్డారో, అనేక మంది తండ్రి నీ కృపను పొందుకున్నారో మేము విన్నాం. ఈ రోజున నా కోసం నేను వేడుకోవడమే కాక ఇతరుల కోసం, దేశం కోసం, అనేకుల కోసం విజ్ఞాపన చేసే కృప మాకు దయచేయండి. విజ్ఞాపన చేయు ఆత్మను మాకు దయచేయండి. నిరంతరము విజ్ఞాపన చేయుచున్న దేవా, నీ వంటి మనసు మాకు దయచేయండి తండ్రి. ఈ భూమి మీద అయ్యా నీవు బ్రతికి ఉన్నప్పుడు, అలాగే చనిపోయి
సమాధి చేయబడి మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత నేటికి కూడా మా కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారంటే తండ్రి ఎంత గొప్ప మనసు తండ్రి, అయ్యా ఎంత మంచి మనసు ప్రభువా. అయ్యా నిన్ను చంపిన వారి కొరకు కూడా నీవు విజ్ఞాపన చేశావు. స్టెఫను కూడా నీ వంటి మనసు కలిగి తనను రాళ్లతో కొడుతున్న వారి కొరకు కూడా విజ్ఞాపన చేశాడు. అయ్యా నేను విజ్ఞాపన చేస్తున్నాను, సువార్తకు ఎంతమంది అయితే విరోధులు ఆటంకాలు పెడుతున్నారో వారందరూ క్షమించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళ హృదయంలో పశ్చాత్తాప హృదయం కలగాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే నీ సేవలో నీ పరిచర్ల వారు కూడా వాడబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మంది దైవజనురాళ్ళు ప్రార్థించారు ప్రభు, ఎంతో భారం కలిగి కన్నీరు విడిచి సంఘం కోసం, గ్రామ ప్రజల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం ఎంతో కన్నీరు విడిచి దైవజనులు ప్రార్థించారు. దైవజనుని నోటి మాట నెరవేర్చే దేవుడు అయ్యా. అభిషక్తులు చేసిన ప్రార్థన, ఇదిగో మా సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం చేసిన ప్రార్థన మీరు ఆలకించారని నేను నమ్ముతున్నాను. ఆమేన్ పలికారని నేను నమ్ముతున్నాను. ప్రార్థించిన మనవులు తండ్రి మేము పొంది ఉన్నామని నమ్మి ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని, నీతిమంతులు తప్పించబడతారని, లోతు తప్పించబడ్డాడని నీ లేఖనం ద్వారా సెలవిచ్చారు. ఈ రోజున మేము కూడా తండ్రి అపరాధులుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా, అయోగ్యులుగా ఉండటానికి వీల్లేదు తండ్రి. నీ రక్తాభిషేకం మాపై కుమ్మరించండి, మా భారతదేశంపై నీ రక్తాన్ని కుమ్మరించండి తండ్రి. అనేకుల మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. నీ కిరణాలను ప్రజ్వలింపచేయండి. నీతి సూర్యుడా, నీ కిరణాలను ప్రతి ఒక్కరిపైన ప్రజ్వలింపచేయండి. నీ వెలుగు ప్రతి ఒక్కరిపైన ఉదయింపచేయండి. నీ ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ప్రతి వారిని దర్శించండి ప్రభువా. వెలుగై చీకటిలో ఉన్న వారికి వెలుగై తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అరుణోదయమై ప్రతి ఒక్కరిని ప్రభువా బ్రతికించండి. చీకటిలో పాపపు ఊబిలో కొరిగిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ప్రభువా, దొంగతనము, వ్యభిచారము, లంచాలు, కోడి పందాలు, రకరకాల భయంకరమైన పాపములతో కట్టబడినటువంటి కట్ల నుంచి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇది మా గ్రామంలో కూడా డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వారు లేకపోలేదు. ఆ డ్రగ్స్ కోసం కన్న తల్లిదండ్రులైనా సరే అయా ఇష్టానుసారంగా కొడుతూ, గాయపరుస్తూ, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మి ఆ డ్రగ్స్ కొనుక్కుని ఆ ఇంజెక్షన్స్ ఆ బాడీకి ఎక్కించుకుని ఆ విపరీతమైన మత్తుతో బానిసలైపోయినటువంటి వారు లేకపోలేదు ప్రభువా. అలాంటి అవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, నీ రాజ్య వ్యాప్తి కోసం వాళ్ళని పట్టుకునమని, వాళ్ళని ఆకర్షించమని, వారు కలిగి ఉన్న ఆ మత్తు, ఆ బానిసత్వము, ఆ సంఖ్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. మంచి మానవత్వం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. కృపగల దేవా సహాయం చేయండి. మీ ఆత్మ అభిషేకం మాపై ఉంచండి. ఇంతవరకు ప్రార్థించిన ప్రార్థన మనలు ఈ సన్నిధికి చేర్చుకుని మాకు అందరికీ కూడా ప్రతిఫలం దయచేయమని, స్థానిక బిడ్డలను చేరి వచ్చిన వారిని, యూట్యూబ్ ద్వారా వీక్షించిన వారిని, ఇక మాటలు విని తండ్రి ఏకీపించిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకి ఉన్న సహవాసం కూడొచ్చిన బిడ్డలకును, సకల కూడి పరిశుద్ధులకును, ప్రార్థనలు ఏకీభించిన వారికి, రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమానికి సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.